ఈ ఫ్లవర్ ఎంత? ఏ ఫ్లవర్? ఈ ఫ్లవర్. ఈ ఫ్లవర్. ఈ ఫ్లవర్. ఫ్లవర్ కాదు. ఫ్లవర్ కాదు. ఫ్లవర్ కాకపోతే ఏంటది? I want this flower. నీకు పువ్వు అనిపిస్తాను కదా, నాకు నువ్వు అనిపిస్తుంది. వెల్కమ్ టు హ్యాష్ నేను అంజనీ దాస్. హ్యాపీ రక్షాబంధన్ వ్యూవర్స్. అయితే మనం ఈరోజు టాస్క్ ఒక నర్సరీలో చేసాం. ఆ అమ్మాయి పైన ఎందుకు చేసామంటే ఈ కాల్ రికార్డు వినండి, మీకే అర్థమవుద్ది. హలో హలో చెప్పు. ఎవరు? అనిలా? అవును అవును బ్రో. నేను హ్యాష్ ట్యాగ్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అంజనీ దాస్ అమ్మా. అన్న ఘోరంగా స్టక్ అయితే. ఓకేనా, వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. హలో బ్రో, మా అక్క మీద ప్రాంక్ చేయాలి అన్న. అవునా? గోల్డ్ డిగ్గరా? గోల్డ్ డిగ్గర్ బ్రో. నైట్ మాకు ఓకే మెసేజ్లు వస్తున్నాయి. మాకు ఒక నర్సరీ ఉంది, అక్కడ ప్రాంక్ చేయండి. ఏం చేస్తుంది మీ అక్క? ఆ నర్సరీ కాడ ఉంటది బ్రో. మాకు చెట్లు మొక్కలు అమ్ముతారు ఆ నర్సరీ? అవును బ్రో, చూసుకుంటది వాటిని, ట్రీస్ ని. ఓకే. నువ్వు అది చేసేటప్పుడు కొంచెం ఎవరు రాకుండా చూసుకో. ఓకే బ్రో, చూసుకుంటా. అక్కడ మీ డాడీ వాళ్ళు ఎవరు ఉండరు కదా? ఎవరు ఉండరు బ్రో. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. సరే, నేను వచ్చే ముందు కాల్ చేసేస్తాను. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఆ అబ్బాయి మనకు టాస్క్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళ సిస్టర్ పైన కొంచెం రిస్క్ తీసుకొని చేస్తున్నాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. బాగా కష్టపడి చేసాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియో చూద్దామా? Tag your thoughts. ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలి మీకు? ఫ్లవర్. రోజ్ ఫ్లవర్ తీసుకోండి, చాలా బాగుంది. ఆ ఫ్లవర్ ఎంత? ఆ ఫ్లవర్ 80 రూపీస్. 80 రూపీస్. 80 రూపీస్. ఈ ఫ్లవర్ ఎంత? ఇది 100. మరి ఈ ఫ్లవర్ ఎంత? సరిగా మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నావు? తాగొచ్చు ఇక్కడ. తాగి రాలేదు, తాగుతూ వచ్చాడు. ఏం కావాలి ఇక్కడ? పూలు కావాలంటే తీసుకోండి. ఈ పూలు తీసుకోండి, ఆ పూలు కూడా తీసుకోండి. అవసరం. I don't like this any fool. I want that flower. నేను ఫ్లవర్ని కాదు, మనిషిని. నువ్వు కర్రా మేడం, చెప్పండి. ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ నువ్వు నాకు ప్రవర్తన ఇదేనా? బాగున్నాయి, ఈ రోజ్ తీసుకోండి. రోజు నువ్వు ఇవ్వండి. ఈ పూలు కావాలి. ఈ పూలా? అది పూలు కాదు, చెట్టు. ఏం మాట్లాడుతున్నావు? తెలుగు మాట్లాడుతున్నాను. తెలుగు భాష, దేశ భాషలతో తెలుగులో ఇస్తాం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఐ వాంట్ దిస్ ట్రీ. అది పూలు కాదు, అది మొక్క. నాకు మొక్కనే కావాలి. తీసుకోండి, మొక్క కావాల్సి వస్తే. ఎంత? అది 50 రూపీస్. చిన్న మాట ఇక్కడ. చెప్పండి, మాట్లాడుతున్నారా? చిన్న మాట. చెప్పండి. నాకు చెవుడు, అందుకే దగ్గర రా. ఏ వేలికి వెళ్ళినా ఇట్లనే ఉంటాం. ఈ డ్రెస్కు వాల్యూ ఎంత సార్? జస్ట్ 20,000. నేను వాష్రూమ్ పోయడం వాడే డ్రెస్. ఓకే.
ఇది పింగళీని పోయినప్పుడు వాడే డ్రెస్. ఇది పింగళీని పోయినప్పుడు వాడే డ్రెస్. నీకు ఇట్లా పూలు అమ్ముకోవాల్సిన సర్వీ లేదు. నాకు పూలు అంటే చాలా ఇష్టం. నీకు పూలు అంటే ఇష్టం కదా, నాకు నువ్వంటే ఇష్టం. నీకు పూలు అంటే ఇష్టం కదా, నాకు నువ్వంటే ఇష్టం. నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పన్ను. అది నేనేం చేయాలి? నీ ఇష్టాన్ని ఇష్టంగా మనం చేసుకుంటా. నేను జస్ట్ ఇది ఓనికి పోయిన వాడి డ్రెస్ సరే 20,000. అయితే ఇది నాకేంటి? నా లైఫ్ పార్ట్నర్ నువ్వు కాబట్టి నేను నీకు చెప్పుకోవాల్సిన ఎక్స్ప్లెనేషన్. ఐ వాంట్ ఎక్స్ప్లెనేషన్ దిస్ సంబర్ కర్రీ. ఏం అదే స్మెల్ వస్తుందా? ఓకే లైఫ్. అబ్బా తమ్ముడు, గాడి గుర్తుపడతాయని చెప్పేసి నేను ఇందులో మిక్స్ చేసుకుని వచ్చాను. కమ్ కమ్ ఐ వాంట్. అవి పువ్వులు మొక్కలు ఏం కాకూడదు చెట్లకి. చెట్లుకి ఏమైనా అయితే నేను ఊపినట్టు కాదు. అబ్బో నీకు కొమ్మకి ఏమైనా నేను ఊపినట్టు కాదు. నన్ను ఎందుకు లవ్ చేయాలంటున్నావు? తాగానన్నా? చెప్పండి. లవ్ చేశాను. తాగాను లవ్ చేస్తాను. అవును, తాగు కూడా వస్తే లవ్ చేస్తాను. మీరు పెళ్లి చేసుకుంటే రోజు ఏదో ఏడ్చుకుంటూ కూర్చోవాల్సిందే మీరు. వైఆర్ ఏడ్పింగ్. ఆల్రెడీ నాకు ఇప్పుడు 9 మంది పిల్లలు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఏడవట్లేదు కదా. సిగ్గు లేకుండా చెప్తున్నాం. ఉన్నదే కదా చెప్పాను. సిగ్గు, సినిమా థియేటర్ అవన్నీ మనకు వద్దు. ఫస్ట్ మీరు తాగుడు బంద్ చేయండి. పని చేస్తే మీరు చేసుకుంటారా? ఆ తర్వాత ఆలోచిస్తాను. ఫస్ట్ మీరు బంద్ చేస్తే మేకింగ్ యూ 2 people, asking you some country in there. Everybody is shaking. Huh? Shaking, baking. పువ్వుల మొక్కకి ఏం కాకూడదు. అగర్ నువ్వు నన్ను మ్యారీ చేసావు అనుకో, నాకు హైదరాబాద్ సిటీలో 70 స్టార్ హోటల్స్ ఉన్నాయి. సూపర్ మార్కెట్లు దగ్గర 50 సూపర్ మార్కెట్లు ఉన్నాయి. సుధాకర్ మస్కూరి వరల్డ్ ఆఫ్ ఫేమస్ మరి ఇలా ఎందుకు తాగుతున్నావు? బికాజ్ ఫర్ యూ. బికాజ్ డ్రింక్స్ బంద్ చేయండి. నీ లిప్ మీద నా లిప్స్టిక్ కావాలి. చెప్పేది నాతో. ఈ ఫ్లవర్ ఎంత? ఏ ఫ్లవర్? ఈ ఫ్లవర్. ఈ ఫ్లవర్. ఈ ఫ్లవర్. ఫ్లవర్ కాదు. ఫ్లవర్ కాదు. ఫ్లవర్ కాకపోతే ఏంటది? ఇది ఐ ఫ్లవర్. వాంట్ దిస్ ఫ్లవర్. ఈ ఫస్ట్ డ్రింక్ బంద్ చేయండి, తర్వాత ఆలోచిస్తాను. నీకు టూ మచ్ లైఫ్ ఉంది చూడి. అందుకనే డ్రింక్ బంద్ చేయండి, తర్వాత చూస్తా. చిల్లర దుకాణం ఎందుకు పెట్టుకుంటావు? చిల్లర దుకాణం కాదు. బిజినెస్ అంటే మాది. ఫస్ట్ మీరు డ్రింకింగ్ బంద్ చేయండి, తర్వాత ఆలోచిస్తాను. నో చూడి. ఐ లైక్ దిస్. ఓకే. కస్టమర్స్ వచ్చారు, నేను వాళ్ళ పని చూసుకోవాలి. వాళ్ళు తీసుకుని మనం చూసుకొని తింగడిస్తాం. మరి నువ్వు ఎవరెవరితో చాటింగ్ చేస్తావు కదా? యా, అంటే నేను చాటింగ్ అంటే రోజు వాట్సాప్లో గ్రూప్ ఉంటుంది, అందులో నేను ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుంటా అంతే. ఏ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఎంత లొకేషన్ నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, జస్ట్ గ్రూప్లో మెసేజెస్ వస్తే దాంట్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా. ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది? తొక్కలు ఇన్ఫర్మేషన్. చదువు ఇన్ఫర్మేషన్. ఏది? అయినా ఆ విషయం మీకెట్లా తెలుసు? నాకు దగ్గర 1,00,000 కారణాలు ఉంటాయి. నీకెందుకు? అది మీకెలా తెలుసు? కరోడ్పతి నేను. ప్లీజ్ లవ్ మీ. మీరు ఫస్ట్ డ్రింక్స్ చేయండి, ఆ తర్వాత. నేను డ్రింక్ మారను. నా 9 మెంబర్స్ని కూడా టచ్ చేయకూడదు. సో ఏయ్, హలో, చాలు బ్రో. నువ్వేం నేనే రాయకూడదా? చెప్పించినాక, ఎందుకు? నేనే ప్రాంక్ చేయమని చెప్పినాక. ఎందుకు? ఇట్లా నువ్వు వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నావు కదా వాళ్ళతో వీళ్ళతో. యాక్చువల్లీ నేను డ్రింక్ చేయలేదు. జస్ట్ వాట్సాప్లో
వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేస్తున్నావు కదా అయితే ఎవరితో మనోడికి బుడ్డోడికి అనుమానం డౌట్ వచ్చి నేను చదువుకుంటా రోజు గ్రూప్ లో ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడానికి ఏం చాట్ చేయను నేను. ఓపెన్లో డిగ్రీ చేస్తున్నారా యా చూస్తున్నారు తమ్ముడు మీ అక్కని అనుమానించడం చూతే ఓకే ఓకే మీ అక్క డిగ్రీ చేసుకుంటా సార్తో ఇది చేసుకుంటా ఇట్లాంటి పెట్టుకోవద్దు రా అక్క సారీ చెప్పు అక్క సారీ మేడం